హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా పెద్ద సారీ. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు, నన్ను క్షమించండి. లైఫ్లో కొంచెం బిజీ అయ్యాను. బట్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి ఒక 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకు చాలా లేట్గా బుర్రలో వెలిగింది. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత వీడియో చేయాలని నా బద్ధకం పక్కన పెట్టుకొని మరి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా కామెంట్స్ పెట్టారు, నేను ఏమైపోయాను, వీడియోస్ ఎక్కడికి పోయినాయి, ఎందుకు అప్లోడ్ చేయట్లేదని. బట్ ఇకపై నుంచి వీడియోస్ అన్ని రెగ్యులర్గానే అప్లోడ్ అవుతాయి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇంకా ఎప్పట్లానే మీరు కూడా వీడియోస్ చూసి ఆనందించి నన్ను కూడా సపోర్ట్ చేయండి. వ్యూస్, లైక్స్ అవన్నీ పక్కన పెడితే కామెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోకుండా పెట్టండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. చాలా రోజులైంది కదా మీ కామెంట్స్ చదివి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా 2023లో విడుదలైన టూ బ్యూటిఫుల్ టు లై అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూసేద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క హీరోయిన్ అయిన నానాని చూపిస్తారు. చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ చేసేవన్నీ కూడా దొంగ పనులే. స్ట్రైట్ గా ఒక ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరో పెళ్లి జరుగుతుంటే రాండమ్ గా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోయి తన్ని పచ్చి బూతులు తిట్టేస్తుంటుంది. పెళ్లి కూతురు ఇప్పటి వరకు నాన్నని జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. అలాంటిది నా పెళ్లి రోజున నా ముందుకు వచ్చి ఇంతలా నన్నెందుకు తిడుతుంది, ఈ పిల్లకి ఏమైనా పిచ్చెక్కిందా అని అనుకునే లోపే నాన్న తిట్టాల్సిందంత తిట్టేసి ఫంక్షన్ హాల్ నుంచి స్ట్రైట్ గా బయటికి కూడా వచ్చేస్తుంది. క్యూరియస్ అయిన పెళ్లి కూతురు కూడా లోపల నుంచి నాన్న దగ్గరికి బయటకి అయితే వచ్చి, ఇదిగో పిల్ల, నేను అసలు నీకు తెలుసా, జీవితంలో ఒక్కసారి కూడా నేను నిన్ను చూడలేదు, నువ్వు నన్ను చూడలేదు, నా పెళ్లి రోజు అందరి ముందు నా పరువు ఎందుకు తీయాలనుకున్నావు, కొంచెమన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నాకు ఇవాళ రాత్రి నిద్ర కూడా పట్టదని అన్నప్పుడు నాన్న తన డ్రామా మొదలు పెడుతుంది. ఇవాళ ఒకటితో పెళ్లి పెట్టుకుని నిన్న రాత్రి ఇంకొకటితో పడుకోవడం చాలా పెద్ద తప్పు. అంతకు మించిన పెద్ద తప్పు ఏంటంటే నిన్న రాత్రి నువ్వు ఎవరితో అయితే పడుకున్నావో వాడు నా హస్బెండ్. నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నా జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోబోతుంది. నా పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నాకు అర్థం కావట్లేదని ఏడ్ చేస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్ గా నాన్న ఇక్కడ చేస్తుందంతా కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాత్రమే. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి పెళ్లి కూతురు లొంగిపోతుంది. కాబట్టి తన ఒంటి పైన ఉన్న ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ ఇంకా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా నాన్నకి ఇచ్చేస్తుంది. ఇక్కడే మనకి అర్థమవుతుంది నాన్న ఒక పెద్ద ఫ్రాడ్ అని. ప్రతిరోజు కూడా పొద్దున్న లెగిస్తే ఎవరిని స్కామ్ చేద్దామా, ఎవరి దగ్గర నుంచి మనం దోచుకుందామా, ఏ దొంగతనం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని చూడడానికి ఈజీగా లొంగిపోయే వాళ్ళ ఉన్నారని ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఒక పెద్ద దొంగ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ పెళ్లి కూతుర్ని ఇలానే ఏవేవో అబద్ధాలు చెప్పి స్కామ్ చేసి తన దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ వస్తువులన్నింటినీ కూడా కొట్టేసి తనకు కావాల్సింది ఏదో కొనుక్కోవడానికి మార్కెట్కి వస్తుంది. మార్కెట్లో ఎవడో ఒక షాప్ కీపర్ నాన్నని చెడు ఉద్దేశంతో చూస్తూ ఉంటే నాన్న వాడికి ఇచ్చి పడేద్దాం అనుకుంటుంది. కానీ అదే టైంకి నాన్నని కలవడానికి ఇద్దరు పాత ఫ్రెండ్స్ రావడంతో నాన్న అయితే ఆ షాప్ కీపర్ని అక్కడే వదిలేస్తుంది. ఫ్రెండ్స్తో తన ఇంటికి కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు నాన్న దగ్గరికి ఒక ప్లాన్తోనే వచ్చి ఉంటారు. వాళ్ళేమో ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నారంట. వాళ్ళిద్దరికన్నా నాన్ననే బాగా యాక్టింగ్ చేస్తుంది కాబట్టి నాన్ననే అక్కడికి వచ్చే పిల్లలు, ముసలి వాళ్ళందరికీ కూడా యాక్టింగ్ నేర్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దామా అని ఏదో ఒక ప్లాన్ అయితే వేస్తారు. కానీ నాన్న మాత్రం నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని, ముసలోల్ని మోసం చేయను, ఓన్లీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళని మోసం చేస్తానని చెప్పి ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవదని ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా పంపిస్తుంది. రాత్రి నాన్న ఇంట్లో ఒక్కతే ఉంటుంది. బోర్ కొడుతుందని విండో నుంచి బయటికి చూస్తే వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కొంతమంది పోలీసులు అయితే వచ్చి నుంచుంటారు. కొంప తీసి నా ఫ్రెండ్స్కి నో చెప్పాను కాబట్టి వాళ్ళు నా మీద పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చేయలేదు కదా అని, ఎందుకులే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదని తనకి అనిపించడం వల్ల బయటికి పరిగెత్తేస్తుంది. కాసేపటి తర్వాత నాన్నని చూస్తే వాళ్ళ పేరెంట్స్ సమాధి ముందైతే ఉంటుంది. నాన్న యొక్క అమ్మ, నాన్న ఇద్దరు కూడా చనిపోయారు. తనకి ప్రపంచంలో మిగిలింది ఎవరన్నా ఉన్నారని అంటే అది కేవలం తన అక్క మాత్రమే. కానీ ఆ అక్క కూడా నాన్నతో పెద్దగా అయితే మాట్లాడుతూ వీళ్ళిద్దరి మధ్యన మాటలు అస్సలు జరగవు, చాలా చాలా తక్కువ. నాన్న అక్కడ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఇద్దరితో కూడా గొడవాడుతూ ఉంటుంది. నన్ను ఇంత చిన్న వయసులో మీరిద్దరు వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్, అక్కతో నేను మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది, అక్క నాతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా, ఇంకా నేను ఒక్కదాన్ని ఈ జీవితంలో ఎలా బ్రతుకుతాను అనుకున్నారు. నేను ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకునే ఒక డ్రీమ్ అయితే ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కూర్చొని నేను డిన్నర్ చేయాలనుకుంటున్నాను. అందరూ కూడా కబుర్లు చెప్తూ ఉంటే అవన్నీ నా చెవులకి వినిపించాలి. నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా నాకు నచ్చిన వంటకాలన్నీ తినాలనుకుంటున్నాను. కానీ మీరిద్దరు చనిపోయారు, ఇంక ఇది నా జీవితంలో జరగదనుకుంటా అని ఒక్కతే ఏడుస్తూ ఉన్న టైంలో సడన్ గా తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరబ్బాని చూస్తే అదేందో వాళ్ళ అక్క కాల్ చేస్తుంది. అది కూడా ఏం కోఇన్సిడెన్స్, కరెక్ట్ గా నాన్న వాళ్ళ అక్క గురించి వాళ్ళ చనిపోయిన పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తున్న టైంలోనే కాల్ చేసిన అక్క నాన్నతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటుంది. వచ్చే నెలే తను పెళ్లి చేసుకోబోతుంది. తనకు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయికి కూడా నేనంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందని. నాన్న ఇది విన్న తర్వాత సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే వాళ్ళ అక్క నుంచి తను చాలా దూరం అయిపోయింది. పెళ్ళయిందంటే ఇంక నన్ను జన్మలో పట్టించుకోదని. కానీ ఎంతైనా వాళ్ళ అక్క కాబట్టి పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి నాన్న అక్కడికి వెళ్ళే తీరాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ అక్కది ఏం తప్పలేదు. ఎప్పుడు వాళ్ళ అక్క నాన్నకి కాల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ నాన్న మాత్రం దొంగతనాలు చేసుకోవడంలో బాగా బిజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్క కాల్స్ జనరల్గా ఎక్కువ పిక్ చేయదు. అందుకే వాళ్ళ అక్క కూడా కాల్
చేయడం మానేసింది. దానివల్లే వీళ్ళిద్దరి మధ్యన ఇంత దూరం పెరిగిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ అక్కే కాల్ చేసింది. నాన్న కూడా లిఫ్ట్ చేసింది కాబట్టి అక్క మాట విని నాన్న అయితే పెళ్ళికి వెళ్దామని ఫిక్స్ అయిపోతుంది. తర్వాత రోజే నాన్న వాళ్ళ అక్కని కలవడానికి షిప్లో అయితే బయలుదేరుతుంది. షిప్లో తను ఒక్కతే ఉంటుంది. చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు కాబట్టి దొంగతనం చేసే మూడ్ కూడా లేదనుకుంటా. అందుకే కళ్ళు మూసుకొని పడుకుంటుంది. కాసేపటికి నాన్న ముందున్న సీట్లోకి డాంగ్ అనే ఒక అబ్బాయి అయితే వస్తాడు. అతని చేతిలో ఒక రింగ్ అయితే ఉంటుంది. ఆపకుండా ఆ రింగ్ని చూస్తూ ఉంటాడు. పొరపాటున అతని చేతిలో నుంచి రింగ్ అయితే స్లిప్ అయి నాన్న సీట్ కింద అయితే పడుతుంది. అతనైతే ఆ రింగ్ని పిక్ చేసుకోవడానికి కిందకు వంగుతాడు. కానీ చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇదే టైంకి నాన్న కళ్ళు తెరుస్తుంది. వీడేంటి నా కింద పిక్చర్స్ ఏమైనా క్లిక్ చేస్తున్నాడా అని చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే డాంగ్తో గొడవ మొదలు పెట్టేసుకుంటుంది. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం కూడా మొదలు పెట్టేస్తారు. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ పోలీస్ ముందు అయితే ఉంటారు. నాన్న అయితే డాంగ్ యొక్క పర్వర్ట్ బిహేవియర్ గురించి పోలీస్కి అంతా చెప్పేస్తున్నప్పుడు డాంగ్ చాలా భయపడుతూ నేనేం అలాంటి వాడిని కాదు, నా రింగ్ కింద పడిపోయింది, దాన్ని వెతుక్కోవడానికి నేను కిందకు వంగాను, కానీ అంత చెడ్డవాడిని నేను అస్సలు కాదు. మా ఊర్లో మా నాన్న మేయర్, నేను చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడిని అతన్ని డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత నాన్న కూడా కన్విన్స్ అయిపోతుంది తానే తప్పుగా అర్థం చేసుకుని ఉంటుందేమో అని. అందుకే కంప్లైంట్ వెనక్కి తీసేసుకోబోతున్నప్పుడు పోలీస్ కూడా నాన్న టికెట్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తాడు. కానీ అదే టైంకి చూస్తాడు టికెట్లో ఏదో కొంచెం సస్పిషియస్గా కనిపిస్తుంది. అందుకే నాన్నని అడుగుతాడు, పాప నువ్వు తీసుకున్న టికెట్ ఏమో ఎకనామిక్ క్లాస్ది, మరేంది నువ్వు వెళ్ళి బిజినెస్ క్లాస్లో ఎందుకు కూర్చున్నావని అంటే నాన్న కూడా నో రిప్లైపోతుంది. స్ట్రైట్గా వెళ్ళి ఇంకా ఎకనామిక్ క్లాస్లోనే కూర్చోవాల్సి వస్తుంది. డాంగ్ అతని సీట్ వైపు నడుస్తూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి డాంగ్ని తగులుకుంటాడు. వీడు కూడా ఒక దొంగే డాంగ్ని ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. డాంగ్ చేతిలో ఉన్న రింగ్ పైన కన్నేసి ఉంటాడు. ఆ రింగ్ని సక్సెస్ఫుల్గా కొట్టేయగలుగుతాడు కూడా. డాంగ్ ఈ విషయాన్ని నోటీస్ చేయడు. నెక్స్ట్ స్టాప్లో దొంగ దిగిపోతాడు. కానీ నాన్న కూడా అతని వెనకాలే దిగిపోతుంది. ఎందుకంటే ఇందాక జరిగిన దొంగతనాన్ని తన కళ్ళారా చూసుంటుంది. వాడేదో చిన్న చిత్క దొంగతనాలు చేసుకొని బ్రతికేవాడు. కానీ మన నాన్న పొద్దున్న లెగిస్తే అదే పనిగా అదే ఉద్యమంగా పెట్టుకుంటుంది కాబట్టి వాడి చేతుల్లో ఇంచే వాడినే అవుట్ స్మార్ట్ చేసి వాడికే తెలియకుండా డాంగ్ యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ అయితే నాన్న కొట్టేస్తుంది. ఇప్పుడు నాన్న వెనక్కి తిరిగి చూస్తే షిప్ అయితే ఇప్పటికి కదిలిపోయి ఉంటుంది. ఎంత గట్టిగా అరిచినా సరే షిప్ ఆగట్లేదు. ఏం ప్రయోజనం లేకపోయింది. కాకపోతే నాన్నకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన యొక్క ఇంపార్టెంట్ ఫోటో ఫ్రేమ్ అంట డాంగ్ బ్యాగ్లో ఉండిపోయింది. నాన్న ఎంగేజ్మెంట్ రింగ్ ఏమి తన దగ్గర ఉంచేసుకుందామని అయితే కొట్టేలేదు. డాంగ్కి తిరిగి ఇచ్చేద్దాం అనుకుంది కాబట్టి కొట్టేసి ఉంటుంది. కానీ ఇప్పుడు షిప్ కూడా కదిలిపోయింది. నాన్న యొక్క ఫోటో ఫ్రేమ్ డాంగ్ దగ్గర ఉండిపోయింది. డాంగ్ యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ ఏమో నాన్న దగ్గర ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే నాన్న డాంగ్ని వెతికి తీరాల్సిందే. ఇందాక పోలీస్ దగ్గర నుంచున్నప్పుడు డాంగ్ ఏ ఊరికి చెందినవాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళ నాన్న మేయర్, ఇంకా అతను చాలా మంచి కుటుంబం నుంచి వచ్చాడు అని బోల్డ్ అన్ని విషయాలు చెప్పుంటాడు కదా. ఆ మాటలన్నింటినీ కూడా సరిగ్గా రికాల్ చేసుకున్న తర్వాత డాంగ్ని ఇంకా వెతికి పట్టుకోవాలంటే అతని ఊరు వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి డాంగ్ వాళ్ళ పల్లెటూరుకి అయితే బయలుదేరుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా డాంగ్ గురించి అడిగితే వాళ్ళందరూ కూడా ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు. దీని ద్వారా తనకి అర్థమవుతుంది డాంగ్ నిజంగానే మంచి అబ్బాయి అని. నాన్న ఒక ఆటో పట్టుకొని డాంగ్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. తీరా చూస్తే ఆటో నడిపేవాడు ఇంకెవరో కాదు, డాంగ్ యొక్క సొంత అంకుల్ అయి ఉంటాడు. ఇంటికి వచ్చి చూస్తే డాంగ్ని చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉంటుంది. డాంగ్కి ఫ్యామిలీలో అందరూ ఉన్నా సరే వాళ్ళ మమ్మీ ఒక్కతి మాత్రం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చిన్న వయసులోనే చనిపోయి ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి డాంగ్ని వాళ్ళ పిన్ని చాలా ప్రేమగా పెంచుతుంది. కాబట్టి డాంగ్కి ఆ అమ్మ లేని లోటు అయితే ఎప్పుడు కూడా కలగలేదు. ఇంత పెద్ద ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి. డాంగ్ ముందు నుంచి పట్టుకొని తిరుగుతూ ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ చనిపోయిన డాంగ్ వాళ్ళ మమ్మీ యొక్క ఆఖరి జ్ఞాపకం అయి ఉంటుంది. అదేమో అతని గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. సో డాంగ్ అయితే ఊరు విడిచి ఆ పని మీద బయలుదేరి ఉంటాడు. తీరా చూస్తే ఇప్పుడు మన నాన్న చేతిలో అదే ఎంగేజ్మెంట్ రింగ్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడటంతో అందరూ వేరే అర్థం చేసుకుంటారు. డాంగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసిందేమో అని. వాళ్ళందరూ ఇంకేమనుకుంటున్నారో అని మన నాన్ననే క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటుంది. తను ఏదో రిటర్న్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని. ఈలోపు వీళ్ళందరూ మళ్ళీ ఇంకేదో అర్థం చేసుకుంటారు. నాన్నకి ఇంకా డాంగ్కి మధ్యన గొడవ అప్పుడే అయిపోయి ఉంటుందేమో. దానివల్లే తన ఎంగేజ్మెంట్ రింగ్ని ఇంత తొందరగా మళ్ళీ ఫ్యామిలీకి తిరిగి ఇచ్చేయడానికి ఇక్కడికి వచ్చిందని. అయ్యో మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. నేను డాంగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని అస్సలు కాదు. ఈ రింగ్ నాకు చెందాల్సింది కాదు. అందుకే దీన్ని తిరిగి ఇచ్చేయడానికి ఇక్కడికి వచ్చానని ఎంత చెప్తున్నా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందరూ కూడా మన నాన్న చాలా కోపంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద
పెద్ద గొడవ జరుగుంటుందని తప్పుగా అర్థం చేసుకొని రాంగ్ ప్రెడిక్షన్స్ వేస్తూ ఉంటారు. కొడుకు మనస్ఫూర్తిగా ప్రేమించిన మొదటి అమ్మాయిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తోడికిన మొదటి రోజే వాళ్ళిద్దరి మధ్యన ఇంత పెద్ద గొడవ జరిగిందంటే తన కొడుకు యొక్క లైఫ్ అంత స్మూత్గా వెళ్ళట్లేదు, ఇకపైన వెళ్ళదేమో అని నాన్న చాలా టెన్షన్ పడతాడు. కాబట్టి అతనికి ముందు నుంచే కొంచెం హై బీపీ ఉంటుంది. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇదే విషయాన్ని డాంగ్కి ఫోన్ కాల్లో చెప్దాం అనుకుంటే డాంగ్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసే అరేంజ్మెంట్స్లో బిజీగా ఉంటాడు కాబట్టి కాల్ అయితే పిక్ చేయడు. హీరో చేసిన అరేంజ్మెంట్స్ ప్రకారం ఒక థియేటర్లో ఇప్పుడు రోమియో ఇంకా జూలియట్ రోల్ ప్లే అయితే జరుగుతూ ఉంటుంది. అదే టైంకి హోస్ట్ అయితే హీరో గర్ల్ ఫ్రెండ్ని పిలిపించి నీకు నేను హ్యాండ్సమ్గా అనిపిస్తున్నాను అని అడుగుతాడు. లేదు అని చెప్పినప్పుడు అక్కడున్న బియర్ నీకు హ్యాండ్సమ్గా అనిపిస్తుందా అని అంటే తనకి ఏం అర్థం కాదు. అప్పుడే ఆ బియర్ మాస్క్ని అయితే హీరో అడ్డు తీస్తాడు. లోపల అదే ఆ బియర్ కాస్ట్యూమ్ లోపల హీరోనే ఉంటాడు. హీరో నీల్ డౌన్ చేసి అతని ఎంగేజ్మెంట్ రింగ్ డబ్బాని ఓపెన్ చేసి విల్ యూ మ్యారీ మీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ప్రపోజ్ చేస్తాడు. కానీ డబ్బా లోపల రింగ్ ఉండకపోవడంతో ఆ అమ్మాయి చూసి షాక్ అయిపోతుంది. ఆడియన్స్ అందరూ కూడా పడి నవ్వుకుంటారు. హీరోకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ మమ్మీ యొక్క ఆఖరి జ్ఞాపకాన్ని అతనికి కాబోయే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మొదటి బహుమతిగా ఇద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసిన తర్వాత అంత ఇంపార్టెంట్ రింగ్ ఎలా మాయమైపోయిందో అస్సలు అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటాడు. హాస్పిటల్లో డాంగ్ వాళ్ళ డాడీని ఐసీయూ వార్డ్లో అడ్మిట్ చేస్తారు. సడన్ గా మెషిన్ అయితే గట్టిగా సౌండ్ చేసి ఆగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన టైం దాటిపోయింది, పని అయిపోయింది అనుకుంటారు. కానీ అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఈయన పని ఏం అవ్వలేదు, నా మెషిన్ పని అయిపోయింది, మెషిన్లో బ్యాటరీస్ అయిపోయినట్టున్నాయి, మీరు ఎవరు కంగారు పడద్దని చెప్తారు. కానీ డాక్టర్ బ్యాటరీస్ని చెక్ చేస్తే ఏం ప్రాబ్లం లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఏం అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు జరిగిందా అని. అందుకే అందరూ కూడా ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే మెషిన్కి తగిలించిన ప్లగ్ని ఆ స్విచ్ నుంచి పీకేసి అంకుల్ ఏమో అతని ఫోన్ ప్లగ్ని తగిలించుకొని అక్కడ నేల మీద కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ ఉంటారు. నాకు ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి టైం అనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి అయితే సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. కానీ దాంతో పాటు అంకుల్ కూడా వచ్చేస్తాడు. ఎక్కడ వీడు నన్ను చూసేస్తాడేమో అనుకొని నాన్న ప్రెగ్నెన్సీ వార్డ్ లోపలికి అయితే దూరిపోతుంది. నాన్నని చూసిన డాక్టర్ అడుగుతాడు ఏమైనా ప్రాబ్లమా ఎన్నో నెల అని. కానీ నాన్న ఏం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో డాక్టర్ అమ్మాయి సిగ్గుపడుతుందేమో అనుకొని ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టున్నావు, ఇప్పుడు ఏం చెప్పాలన్నా ఇలానే సిగ్గేస్తుంది, కాకపోతే డాక్టర్ దగ్గర నువ్వు ఏం మొహమాట పడకూడదని అంటాడు. కొంచెం నాన్న పక్కకి తిరిగి చూస్తే అంకుల్ ఈ మాటలన్నీ కూడా వినేసి ఉంటాడు. ఇంకేముంది అంకుల్ ఈ విషయాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి చెవిలో ఊదేస్తాడు. ఇంకొక అపార్థం అయితే రెడీ అయ్యి తయారుగా కూర్చుంది. వాళ్ళందరూ అనుకుంటారు డాంగ్ నాన్నని ప్రెగ్నెంట్ చేసిన తర్వాత వదిలేయాలనుకుంటున్నాడు. అసలు వీళ్ళిద్దరికి మధ్యన ఎంత పెద్ద గొడవ జరిగి ఉంటుందో. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే నాన్న ఎటువంటి తప్పు చేసి ఉండదు, తప్పంతా డాంగే చేశాడని డాంగ్ ఇంటికి రాగానే కాళ్ళు చేతులు విరక్కూడదామని ఫిక్స్ అయిపోతారు. నాన్న ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముందు నాన్నని ఎలా చూసేవారో దానికి డబుల్ ప్రేమతో అయితే చూడడం మొదలు పెడతారు. నాన్నకి కూడా అర్థం కావట్లేదు వీళ్ళందరూ ఎందుకు సడన్ గా ఇంత ప్రేమ చూపించేస్తున్నారా అని. డాంగ్ వాళ్ళ చెల్లి డాంగ్కి కాల్ చేసి అన్నయ్య నువ్వు ఎక్కడున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ మన ఇంట్లో ఉంటే నువ్వు ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతూ ఉన్నావు, ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ పైన చాలా కోపంగా ఉన్నారు, అమ్మ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ చేతికే ఉంది, తొందరగా ఇంటికి వచ్చాయని పిలుస్తుంది. ఈ విషయం తెలిసి డాంగ్కి ఏం అర్థం కావట్లేదు. గర్ల్ ఫ్రెండ్ని ఇందాకడే కదా గెలిచాడు, అందరి ముందు పరువు కూడా తీసుకున్నాడు, గర్ల్ ఫ్రెండ్కి చాలా కోపం తెప్పించాడు, ఈ లోపల ఎలా నా పల్లెటూరుకి వెళ్ళిపోతుందని అతను ఆలోచనలో పడతాడు. కాబట్టి ఏంటబ్బా ఈ కన్ఫ్యూజన్, క్లారిటీ తెచ్చుకుందామని వెంటనే ఊరు బయలుదేరతాడు. రాత్రంతా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాన్న ప్రెగ్నెన్సీ గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. దాని గురించి చాలా ఆలోచించుకొని ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇదే మంచి టైం అనుకున్న నాన్న మళ్ళీ ఇంట్లో నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంది. కానీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. మూసుకొని తిరిగి మళ్ళీ బెడ్రూమ్ లోపలికి వచ్చేస్తుంది. పొద్దున్నే నిద్ర లేచిన నాన్నకి పెద్ద సర్ప్రైజ్ తగులుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్న కోసం బోల్డ్ అని వెరైటీస్ తయారు చేసి పెడతారు. నాన్న ప్రెగ్నెంట్ కాబట్టి తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా కొంతమంది కోసి తీసుకొని వచ్చారంట. నానాని టేబుల్ పైన కూర్చోపెట్టి అందరూ అదే టేబుల్లో తన చుట్టూ కూర్చొని కబుర్ల మీద కబుర్లు చెప్తూ ఉంటారు. నాన్నకి ఫుడ్ తినిపిస్తూ కూడా ఉంటారు. ఇదే కదా చిన్నప్పటి నుంచి నాన్న క్రేవ్ చేస్తూ వచ్చింది, నాన్నకి కావాల్సింది ఇదే, తన కోరిక చివరికి నెరవేరింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత ప్రేమని తెలియని ఒక ఫ్యామిలీ తన వైపు చూపిస్తూ ఉంటే నాన్న ఇవాళ ఉన్నంత సంతోషంగా తన జీవితంలో ఏ రోజు కూడా లేదు. కాబట్టి ఎమోషనల్ అయ్యి తన కళ్ళంట నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇదే హ్యాపీనెస్లో డాంగ్ వాళ్ళ నాన్నని
పట్టుకొని తను కూడా నాన్న అని పిలుస్తుంది. ఈ పిలుపు విన్న ఆ పెద్దాయన కూడా చాలా ఆనందపడతాడు. ఆ రోజు రాత్రి నాన్న డాంగ్ వాళ్ళ చెల్లితో కలిసి సినిమా కూడా చూస్తుంది. లేట్ నైట్ వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా చూసి పడి నవ్వుకుంటారు. సినిమా చాలా ఫన్నీగా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరి మధ్యన ఈజీగా ఒక బాండ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఎంత క్లోజ్ బాండ్ అంటే నాన్నకి వాళ్ళ సొంత అక్కతో కూడా ఇంత మంచి రిలేషన్షిప్, ఇంత మంచి బాండ్ క్రియేట్ అయ్యి ఉండదు ఇప్పటి వరకు. అంటే నాన్న ఎప్పుడు కూడా వాళ్ళ అక్కతో ఎంత క్లోజ్గా అయితే ఉందాం అనుకుంటుందో, వాళ్ళ అక్కతో చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా ఈ చిన్న అమ్మాయితో చేస్తూ ఉండేసరికి నాన్న హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది. తర్వాత రోజు డాంగ్ అయితే ఊరొచ్చేస్తాడు. అతనికి తెలుస్తుంది అతని సో కాల్ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ కూడా అని. ఈ విషయం తెలియగానే ఇంట్లోపల వాళ్ళ పేరెంట్స్ అందరి ముందు కూడా నీల్ డౌన్ చేసి, అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, దీన్ని నా గర్ల్ ఫ్రెండ్ అనడం ఏంటి, నేను రియల్ గర్ల్ ఫ్రెండ్ని ప్రెగ్నెంట్ చేయలేదు, అలాంటిది నకిలీ గర్ల్ ఫ్రెండ్ని నేనెందుకు ప్రెగ్నెంట్ చేస్తాను, నన్ను నమ్ముతారా, ఎవరో ఒక ర్యాండమ్ అమ్మాయిని నమ్ముతారా అని అందరినీ కూడా తిట్టడం మొదలు పెడతారు. ఈలోపు నాన్న కూడా కొంచెం సపోర్ట్ ఇస్తూ చెప్తుంది, అవును నాకు కూడా ఈ అబ్బాయి ఏం తెలీదు, మా ఇద్దరికి మధ్యన అంత పరిచయం కూడా లేదని. నాన్న సపోర్ట్ చేస్తుంది కదా, డాంగ్ నోరు మూసుకొని ఉండకుండా నాన్న ఒక పెద్ద దొంగ, దీనంత పెద్ద దొంగ దాన్ని నేను నా జీవితంలోనే చూడలేదని నాన్న పరువు అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు కూడా తీయడానికి ట్రై చేస్తాడు. నాన్నకి కూడా చాలా కోపం వస్తుంది. పోన్లే పాపమని సపోర్ట్ చేస్తే మూసుకొని ఉండకుండా నా పరువు తీయడానికి ట్రై చేస్తాడు అనుకొని కావాలని ఇప్పుడు డాంగ్ని ఇరికిచ్చేద్దాం అనుకుంటుంది. అందుకే 10 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు, నన్ను ప్రెగ్నెంట్ని కూడా చేసి వదిలేసావు కదా, ఆ అమ్మాయిలో ఉన్నది నాలో లేనిదేంటో చెప్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కదా, ఆ మాత్రం దానికి నాతో చీట్ చేయాల్సిన అవసరం ఉందా, అయినా సరే ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన తర్వాత నన్ను ఎలా మోసం చేయాలనిపించిందని ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టేస్తుంది. ఇది విన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పిచ్చ కోపం వచ్చేయడంతో డాంగ్ని ఇరక్కొడతారు. ఒక్కొక్కళ్ళు కూడా కాళ్ళు చేతులు విరక్కొట్టడానికి డాంగ్ మీద పడిపోయి మరీ కొట్టేస్తూ ఉంటారు. డాంగ్ ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాపం డాంగ్ని నమ్మట్లేదు. కొట్టి వాళ్ళందరూ కూడా అలసిపోయి ఉంటారు. డాంగ్ని ఇంట్లోపల నుంచి బయటికి కూడా తరిమేస్తారు. కొడుకుని కూడా చూడకుండా నన్నే తరిమేస్తారు, మీ అందరికీ దాని గురించి తెలిసిన తర్వాత మీరే నాకు కాళ్ళు పట్టుకుంటారు చూడండి అని ఛాలెంజ్ చేసి అయితే బయటకు వచ్చేస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం చల్లపడేంత వరకు డాంగ్ని వాళ్ళ అంకులే పక్కన ఉన్న అతని ఇంట్లోపలికి అయితే తీసుకొని వస్తాడు. తెల్లవారే అయితే నాన్న డాంగ్ని కలవడానికి వస్తుంది. నా ఫోటో ఫ్రేమ్ ఒకటి నీ బ్యాగ్లో కలిసిపోయింది, ఆ ఫోటో ఫ్రేమ్ నాకు తిరిగి ఇచ్చేసావంటే నేను ఇంక ఏం రాద్ధాంతం చేయకుండా ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతానని చెప్తుంది. నీ ఫోటో ఫ్రేమ్ ఏది కూడా నా దగ్గర లేదు, నేనేమన్నా నీలా దొంగ అనుకుంటున్నావే ఏంటి, నా ఎంగేజ్మెంట్ రింగ్ని నాకే తెలియకుండా నా దగ్గర నుంచి కొట్టేసి మళ్ళీ నా పల్లెటూరు లోపలికి వచ్చి స్ట్రైట్గా మా ఇంట్లోపలికి దూరిపోయి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మాయ మాటల్లో పెట్టి నీ బుట్టలో వేసుకున్నావు కదా, ఇది చాలదన్నట్టు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏదో సోది చెప్తున్నావా, నీ అంత పెద్ద దొంగదాన్ని నా జీవితంలోనే చూడలేదే అని నాన్నకి చాలా కోపం తెప్పిస్తాడు. కాబట్టి నాన్న డాంగ్ని చెంప పైన లాగి పెట్టొక్కటి పీకుతుంది. అంకుల్కి సౌండ్ వినిపించడంతో ఏం జరిగిందా చూద్దామని రూమ్ లోపలికి వచ్చేసరికి నాన్న తన చెంప మీద ఇలా చేపెట్టుకుని ఏడుపు మొహం పెడుతుంది. డాంగ్ నాన్నని గట్టిగా కొట్టాడా, ఇంత గట్టిగా ఒక అమ్మాయిని ఎలా కొడతావరా అని అంకుల్ కూడా ఇంకా డాంగ్కి సపోర్ట్ చేయకుండా డాంగ్ని కొట్టడం మొదలు పెట్టేస్తాడు మంచం మీద వేసి. మరి నిదానంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాన్న బాగా నచ్చేస్తుంది. నాన్నకి కూడా ఆ ఊర్లో ఉండడం బాగా నచ్చుతుంది. డాంగ్ వాళ్ళ నాన్నమ్మకి అయితే నాన్న ప్రతిరోజు వేడి సూప్ తయారు చేసి తినిపిస్తుంది, తాగిపిస్తుంది కూడా. ఆవిడ బోల్డ్ అని కబుర్లు చెప్తూ ఉంటే నాన్న చాలా ఓపిక్గా అయితే కూర్చొని వింటూ ఉంటుంది. తర్వాత రోజు పొద్దున్నే నాన్న చూస్తుంది డాంగ్ వాళ్ళ డాడీ ఇంకా చెల్లి ఇద్దరు కూడా బోల్డ్ అని పోస్టర్స్ని ఊరంతా అంటిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరిద్దరు అని అడిగినప్పుడు డాంగ్ వాళ్ళ డాడీ చెప్తారు, మా ఊర్లో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో జరిగే ఒక కాంపిటీషన్లో పాల్గొని గెలిచిన వాళ్ళకి సీ కింగ్ అని ఒక టైటిల్ ఇస్తారు. టైటిల్తో పాటు బోల్డ్ అని అద్భుతమైన గిఫ్ట్స్ కూడా వస్తాయి. కానీ నిదానంగా యూత్ మొత్తము ఈ ఫెస్టివల్ గురించి మర్చిపోతుంది. అందుకోసమే ఈ పోస్టర్స్ ఇలా అంటించైనా సరే కనీసం వాళ్ళకి గుర్తు చేద్దామని ట్రై చేస్తున్నాను, సో దట్ ఈసారి జరిగే ఈ ఫెస్టివల్కి కనీసం కొంత జనాభాన్న అక్కడికి వచ్చి ఎంతో కొంతమంది పార్టిసిపేట్ చేస్తారని చెప్తాడు. ఇది విన్న తర్వాత నాన్న కూడా వాళ్ళకి పోస్టర్స్ అంటించడంలో హెల్ప్ చేస్తుంది. పోస్టర్స్ అంతా అంటించేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా బీచ్ దగ్గరికి వచ్చి అయితే కూర్చుంటారు, అలిసిపోతారు. కాబట్టి ఇక్కడే డాడీ కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్తారు, డాడీ కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్తూ ఉంటారు, అతని టీనేజ్ టైం నుంచి అతను ప్రతిసారి కూడా మిస్ అవ్వకుండా ఈ సీ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు టైటిల్ కొట్టాడంటే కూడా సీ కింగ్ అనే ఆ టైటిల్ని అతనికి వచ్చిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అందుకోసమే అతని వయసు అయిపోయింది, ఇంకా ఈ ఏజ్లో పాల్గొనలేడు కాబట్టి అతని కొడుకైన డాంగ్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. కానీ డాంగ్కి దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఇంట్రెస్ట్ మొత్తం కోల్పోయాడు. ఎంత
అడుక్కున్నా సరే ఒక్కసారి కూడా పార్టిసిపేట్ చేస్తాను డాడీ అని చెప్పలేదు. నా కొడుకు కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి గెలిచి సీ కింగ్ టైటిల్ని కొట్టగలిగాడంటే నా అంత హ్యాపీ ఫాదర్ ఇంకెవరు ఉండరు అని చెప్పేసరికి నాన్న దీన్ని విని ఇంత సింపుల్ పని నేను చేయాలని అనుకుంటున్నారా మావయ్య, చేసి చూపిస్తా, మీ అబ్బాయి ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసేలా నేను చేస్తాను, పార్టిసిపేట్ చేయడమే కాదు ఈ కాంపిటీషన్లో మనం గెలుస్తున్నాం అంతే అని ఒక ఛాలెంజ్ విసురుతుంది. మావయ్య గారిని హ్యాపీ చేయడానికి అయితే ట్రై చేస్తుంది పాప. నాన్న ఇంకా చెల్లి బోల్డ్ అని వెరైటీ ఆఫ్ డిషెస్ అన్ని తయారు చేసి టేబుల్ మీద సర్ది డాంగ్ని అక్కడికి పిలిచి తినడం మొదలు పెట్టమంటారు. బోల్డ్ అని కబుర్లు చెప్పిన తర్వాత సీ ఫెస్టివల్ టాపిక్ని కూడా తీసుకొచ్చి డాంగ్ని పార్టిసిపేట్ చేయమంటే డాంగ్ మాత్రం మొహం మీదే నో చెప్పేస్తాడు. నువ్వు ఒకవేళ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయకపోతే నీ ఫుడ్ మొత్తం కూడా నేను వెనక్కి లాగేసుకుంటానని నాన్న బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటుంది. అయినా నువ్వు చెప్పింది నేనెందుకు చేస్తా అనుకుంటున్నావు, నువ్వు ఫుడ్ వండకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా కోసం ఫుడ్ పెట్టరు అనుకుంటున్నావు ఏంటి, ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నావు, నా కోసం మా పిన్ని ఎప్పుడు కూడా వండి పెడుతుంది, పిన్ని బయటికి రాని అనగానే పిన్ని కూడా డోర్ ఓపెన్ చేసి నాన్న ఒకవేళ వాడిని మాట వినకపోయాడంటే చెప్పు, టేబుల్ మీద ఉన్న ఫుడ్ మొత్తం కూడా తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టడంలో నీకు హెల్ప్ చేస్తాను, వాడికి ఒక్క డిష్ కూడా పెట్టకుండా మనమే రాత్రి ఇదంతా కూడా లాగించేద్దాం, రేపటి నుంచి నేను వాడికి వంట కూడా వండడం మానేస్తానని అంటుంది. సరే పిన్ని నువ్వు కూడా నాన్న సైడ్ వెళ్ళిపోయావు కదా, నువ్వు లేకపోతే ఏంటి, అంకుల్ ఎప్పుడు నాతోనే ఉంటాడు, అంకుల్ బయటికి రాని అనగానే అంకుల్ కూడా అక్కడికి వచ్చి నాన్న సైడే తీసుకోవడంతో ఓరి నాయనో నా ఫ్యామిలీ మొత్తాన్ని బుట్టలో వేసుకున్నావు కదే, సరే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మా నాన్న మాత్రం నా సైడే ఉంటాడు, నన్నే సపోర్ట్ చేస్తాడని అనగానే నాన్న అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. వితౌట్ ఎనీ సర్ప్రైజెస్ నాన్న కూడా నాన్న వైపే ఉంటాడు, నాన్ననే సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇంకా డాంగ్కి అర్థమైపోతుంది ఫ్యామిలీ మొత్తాన్ని కొనేసిందని. అందుకోసమే నాన్నతో పర్సనల్గా మాట్లాడదామని రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు నాన్న అతనితో ఒక ఒప్పందం అయితే చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఈ సంవత్సరపు సీ ఫెస్టివల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలవగలిగావంటే నేను నీ జీవితంలోంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వు చాలా సంతోషంగా ప్రశాంతంగా నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండగలవు, ఛాలెంజ్ ఓకేనా అని అంటే డాంగ్ కూడా ఈ ఛాలెంజ్కి అంగీకరిస్తాడు. తర్వాత రోజు నుంచి నాన్న డాంగ్ని ఆ ఫెస్టివల్ కోసం అయితే తయారు చేస్తుంది. డాంగ్ ఎప్పుడు అలిసిపోయి కొంచెం బద్దకించినా సరే నాన్న వెంటనే డాంగ్ వాళ్ళ డాడీని గట్టిగా పిలుస్తుంది. మావయ్య గారు మీ అబ్బాయి అస్సలు బొల్లొంచట్లేదు అని అనగానే డాడీ కర్ర పట్టుకొని అక్కడికి వస్తాడు. ఇంకా డాంగ్కి వేరే ఆప్షనే ఉండదు కాబట్టి ప్రాక్టీస్ అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నాన్న పెడుతున్న టార్చర్ మొత్తాన్ని కూడా భరించాల్సి వస్తుంది. కానీ ఇలా జరుగుతున్న ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి బాండ్ కూడా క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కంపెనీ బాగా నచ్చుతుంది. ఒకరితో ఒకళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్న ఈ టైం మొత్తము కూడా వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. బీచ్ వ్యూ దగ్గరికి అయితే వచ్చి కూర్చుంటారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఒకళ్ళు అలా కళ్ళల్లో అయితే చాలాసేపు చూసుకుంటారు. నాన్న ఇక్కడ డైరెక్ట్గా కాకపోయినా సరే ఇండైరెక్ట్గా తన మనసులో ఉన్న మాట అయితే చెప్తుంది. తను డాంగ్ని కొంచెం ఇష్టపడుతున్నట్టుగా చెప్పడంతో డాంగ్కి కూడా ముందు అర్థం కాకపోయినా తర్వాత అయితే అర్థమవుతుంది. ఇద్దరికిద్దరు కూడా చాలా సిగ్గుపడతారు. అలా నడుచుకుంటూ ఇంటి వరకు అయితే వచ్చేస్తారు. నాన్న డాంగ్ని ఇంట్లోపలికి రమ్మని పిలిస్తే డాంగ్ మాత్రం నేను అప్పుడే రావాలనుకోవట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్పావు కానీ అందరూ ఇంకా నా పైన కోపంగానే ఉన్నారు కాబట్టి ఇది నేను లోపలికి రావడానికి కరెక్ట్ టైం కాదు, నేను అంకుల్ ఇంట్లోనే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళిపో అని తననైతే ఇంట్లోపలికి పంపిస్తాడు. ఇంట్లోపలికి వచ్చిన నాన్నకి ఒక షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడికి తన ఇద్దరి ఫ్రాడ్ ఫ్రెండ్స్ అయితే వచ్చుంటారు కాబట్టి. ఈ దొంగ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నాన్న రూమ్ లోపలికి వచ్చి నాన్నతో మాట్లాడుతూ నువ్వు చాలా తెలివైన దానివే, ఈ ఊరు మేయర్నే పట్టుకున్నావు, మేయర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నీ బుట్టలో వేసుకున్నట్టున్నావు కదా, సర్లే వాళ్ళ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా నీ పేరు మీదకి వచ్చేస్తాయి కదా, అప్పుడు 25% మా పేరు మీదకి రాస్తావు కదా, మేము ఎంతైనా నీ ఫ్రెండ్స్ కదా అని అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారే, కష్టపడేదంతా నేను, మీకు ఎలా 25% ఇచ్చేస్తాను అనుకుంటున్నారు, అది చాలా ఎక్కువ అమౌంట్, మీకు అంత డబ్బులు కావాలనుకుంటే మీరే మీ స్వయం కృషి చేయాల్సి ఉంటుంది, కానీ ఇలా ఇక్కడికి వచ్చి నన్ను ఏ బ్లాక్మెయిల్ లేకపోతే అడుక్కోవడం వల్ల రాదని చెప్తుంది. మీరు టెన్షన్ పడకండి, నాన్న జస్ట్ జోక్ చేస్తుందంటే. తర్వాత క్లియర్గా చెప్పేస్తుంది ఈ ఫ్యామిలీతో నేను ఎటువంటి చెడు చేయాలనుకోవట్లేదు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ అయితే అస్సలు లేవు, నేను డాగ్ని నిజంగానే ఇష్టపడుతున్నాను కాబట్టి డాగ్కి ద్రోహం అయితే చేయాలనుకోవట్లేదు, సో మీరు కూడా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని. ఊర్లో సీ ఫెస్టివల్ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. కాంపిటీషన్లో ఉన్న రౌండ్ 1 కూడా మొదలైపోతుంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇరగతీస్తూ ఉంటే లాస్ట్ మన డాగ్ అయితే స్టేజ్ మీదకి ఎక్కుతాడు. ఒకేసారి తన కళ్ళ ముందు అంతమంది జనాల్ని చూడటంతో భయం వేస్తుంది అనుకుంటా సరిగ్గా మాట్లాడలేకపోతాడు, వాయిస్ బెనుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా డాగ్ పైన నమ్మకం పోయి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్గా మెస్అప్ చేస్తాడు కాబట్టి. డాగ్ ఇంకా నాన్న రిహార్సల్ రూమ్లో అయితే కూర్చొని ఉంటారు. రౌండ్ 2 మొదలవుతుంది. డాగ్ చాలా కష్టపడి గిటార్ నేర్చుకుంటే ఆల్రెడీ ఒకడు డాగ్ కన్నా బాగా గిటార్
గిటార్ వాయించేస్తాడు. ఒకరి తర్వాత ఒకరు డాంగ్ ప్రాక్టీస్ చేసిన ఐడియాస్ అన్నిటినీ కూడా అక్కడ ప్రయోగించేసరికి డాంగ్కి ఇంకా ఏ దారి కనిపించదు. నాన్న పద మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు ఇంకా ఉండాలనిపించట్లేదని అంటాడు. నాన్న చాలా ఆలోచిస్తుంది. తనకు ఒక సూపర్ ఐడియా కూడా వచ్చేస్తుంది. రౌండ్ 2లో హోస్ట్ డాంగ్ పేరు అనౌన్స్ చేయగానే అతను ఒక వింత గెటప్లో అయితే వస్తాడు. ఇది వాళ్ళ యాన్సెస్టర్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అంట. సో ఇదే గెటప్ వేసుకొని అక్కడున్న పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పురాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం మొదలు పెడతాడు. స్టేజ్ పైన డాంగ్ కొంచెం తడబడుతూ ఉంటాడు కాబట్టి నాన్న కూడా కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటుంది. అందుకే తాను కూడా స్టేజ్ పైన గెటప్ వేసుకుని అయితే వచ్చి నుంచుంటుంది. కాసేపటి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక పాట కూడా పాడతారు. చాలా మంది పెద్దలకి కూడా డాంగ్ ఇప్పటి వరకు చెప్తూ ఉన్న మాటలు తెలియకపోవడం ఆశ్చర్యం. వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ ఇప్పటికీ వాళ్ళ యాన్సెస్టర్స్ గురించి తెలియకపోవడం ఏంటని వాళ్ళే సిగ్గుగా ఫీల్ అవుతారు. కాబట్టి డాంగ్ నోట్ నుంచి వచ్చిన ప్రతి మాటని విని వాళ్ళు ఫుల్గా ఇంప్రెస్ అయిపోతారు. కానీ కొంతమంది జనాలు మాత్రం ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కేవలం వోకల్ మాత్రమే ఇవ్వాలి. కానీ డాంగ్ విషయంలో మాత్రం నానా ఎక్కింది స్టేజ్ పైకి, ఇంకో 2 అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా ఈ టీం డిస్క్వాలిఫై అయిపోవాలి. ఈ వాదనలన్నీ వినిన తర్వాత నానాకి చాలా కోపం వస్తుంది. కాబట్టి మన యాన్సెస్టర్స్ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. అందుకోసమే నేను డాంగ్ యొక్క వైఫ్ని ఇవాళ డాంగ్కి సపోర్ట్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చాను. ఎందుకంటే మేము ఇవాళ తెలియపరచాలనుకుంటుంది కూడా మన యాన్సెస్టర్స్ మన హిస్టరీ గురించి కాబట్టి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జడ్జెస్ అందరూ కూడా నాన్న యొక్క మాటల్ని విని కన్విన్స్ అయిపోతారు. కాసేపటి తర్వాత రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవుతాయి. కానీ అన్ఫార్చునేట్లీ డాంగ్ అయితే సీకింగ్ టైటిల్ రాదు. ఎందుకంటే అతను రౌండ్ 1 మెస్అప్ చేస్తాడు. కాబట్టి ఇంకెవరికో సీకింగ్ టైటిల్ వెళ్ళడం చూసిన జనాలందరికీ కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఈ టైటిల్ ఖచ్చితంగా డాంగ్కే రావాలని అందరూ కూడా గొడవ చేయడం మొదలు పెడతారు. కానీ కాసేపట్లోనే జడ్జెస్ అందరూ అనౌన్స్ చేస్తారు, ఇవాల్టి ఫెస్టివల్ యొక్క హీరో మాత్రం డాంగే. ఎందుకంటే మన హిస్టరీ, కల్చర్ ఇంకా విలువల గురించి మనకి తెలియని కొత్త విషయాల్ని తెలియపరిచాడు. అంతకుమించి డాంగ్ తన ఫ్యామిలీతో పర్ఫామ్ చేశాడు. కాబట్టి అతని వైఫ్ ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని సన్మానించేలా డాంగ్ వాళ్ళ ఫ్యామిలీకి ద సీకింగ్ ఫ్యామిలీ అవార్డ్ని ఇవ్వబోతున్నామని అనౌన్స్ చేస్తారు. డాంగ్ సీకింగ్ టైటిల్ని గెలవలేకపోయినా సరే అంతకన్నా విలువైనది గెలవగలిగాడు. సీకింగ్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా గౌరవపూర్వకమైనది. వాళ్ళ నాన్న ఇంకా పిన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డాంగ్ యొక్క ఈ అచీవ్మెంట్ని చూసి. నాన్న ఆనందం కూడా ఆపుకోలేక స్టేజ్ పైకి ఎక్కి డాంగ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. డాంగ్ కూడా అంతే గట్టిగా హక్ చేసుకుని నాన్నని ఎత్తి మరీ తిప్పేస్తూ ఉంటాడు అందరి ముందు స్టేజ్ పైన. డాంగ్ యొక్క ఈ గెలుపుని ఫ్యామిలీ మొత్తం కూడా ఒక చిన్న పార్టీ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదే టైం అనుకున్న నాన్న అయితే ఒక లెటర్లో తన గురించి పూర్తిగా రాసి డాంగ్ ఎటువంటి తప్పు చేయలేదని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎందుకంటే డాంగ్ ఇంకా తను ఒక ఛాలెంజ్ చేసుకున్నారు కదా, డీల్ ప్రకారం ఒకవేళ డాంగ్ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి గెలిచాడంటే తను డాంగ్ని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోతుందని. ఆ డీల్ ప్రకారమే తనైతే తన నిజస్వరూపం మొత్తం గురించి కూడా లెటర్ లోపల రాసైతే పేపర్ అక్కడ విడిచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి తన ఫ్రాడ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఫెస్టివల్లో గెలిచావు కదా, అక్కడ వచ్చిన డబ్బులు మాతో కూడా షేర్ చేసుకోమని అడుగుతారు. అసలు వీళ్ళని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది. పని పాట ఏం చేయరు, కనీసం నాన్నకి ఎంత హెల్ప్ కూడా చేయరు, కానీ డబ్బులు మాత్రం వసూలు చేయడానికి వస్తారు. ఏదో నాన్న వాళ్ళకి అప్పు ఉన్నట్టు. నాన్న వాళ్ళ మొహం మీద చెప్పేస్తుంది, నాకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎటువంటి ఇంటెన్షన్స్ కూడా లేవు, డబ్బులు వాళ్ళు గెలుచుకున్నారు, అదంతా వాళ్ళ కష్టం కాబట్టి నేను ₹1 కూడా తీసుకోవట్లేదు, అంతకుమించి మీకు పావలా కూడా ఇవ్వట్లేదు, మూసుకొని ఇక్కడి నుంచి పదండి వెళ్ళిపోదామని వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. డాంగ్ కూడా అతని సూట్ కేసు మొత్తాన్ని సర్దుకుంటూ ఉన్నప్పుడు నాన్నకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫోటో ఫ్రేమ్ అయితే అతని బ్యాగ్లోనే ఉందని కొంచెం లేట్గా రియలైజ్ అవుతాడు. అందుకే ఈ ఫోటో ఫ్రేమ్ని తీసుకొని తన దగ్గరికి అయితే వెళ్తూ ఉన్న టైంలో తాను చూస్తాడు నాన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందని. ఇక్కడే నాన్న చెప్తుంది, మన ఇద్దరు డీల్ ప్రకారం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ కదా అని. ఇద్దరి కళ్ళల్లో మనకి చూస్తే అర్థమవుతుంది డాంగ్ నాన్నని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు, నాన్న కూడా డాంగ్ని విడిచి ఇక్కడి నుంచి వెళ్ళాలని అస్సలు అనుకోవట్లేదు. ఇద్దరికి ఒకలంటే ఒకరు ఇష్టమైనా సరే మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాత్రం బయటికి చెప్పడానికి చాలా హెసిటేట్ అవుతూ ఉంటారు. ఈ లోపే నాన్న ఇందాక రాసిన లెటర్ పిన్నికి ముందు దొరికేస్తుంది. పిన్ని ఆ లెటర్ చదివే లోపే డాంగ్ పరిగెత్తుకొని ఆ లెటర్ని తీసుకొని చింపేసి తినేస్తాడు కూడా. నాన్నని ఎక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా అపార్థం చేసుకుంటారేమో అని నాన్నని డాంగ్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ డాంగ్ గురించి తన ఫ్యామిలీ అంతా కూడా ఇప్పటికీ తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయిని మోసం చేశాడు, ప్రెగ్నెంట్ చేశాడని, ఇవన్నీ కూడా క్లారిఫై చేద్దామని నాన్న అంతా తన గురించి కూడా తను ఒక దొంగ అని, ఇది అని, అదని A to Z మొత్తం అంతా స్టోరీ మొత్తం కూడా రిపీట్ చేసి ఫ్యామిలీ మొత్తానికి వినిపించి అర్ధరాత్రే ఇంటిని వదిలేసి వాళ్ళ ఊరిని కూడా వదిలేసి వాళ్ళ అక్క పెళ్ళికైతే బయలుదేరిపోతుంది. తర్వాత రోజు నాన్న వాళ్ళ అక్క పెళ్లి రోజు. కానీ తానేమో వెడ్డింగ్ డ్రెస్ వేసుకోనని మొండి పట్టుపడుతుంది. ఎందుకంటే తన చెల్లి వచ్చిన తర్వాతే తను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతుంది.
తన చెల్లి వస్తుందని గట్టిగా నమ్ముతుంది. కరెక్ట్ గెస్ చేసి ఉంటుంది. నాన్న అయితే టైంకి అక్కడికి వచ్చేస్తుంది. అక్క చెల్లెలిద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒకరిని ఒకరు కలవడం, ఇంకా అక్క పెళ్లి రోజుకి చెల్లి రావడం చాలా ఎమోషనల్ మూమెంట్. వాళ్ళిద్దరికి గట్టిగా హక్ చేసుకొని ఇద్దరు కూడా చాలా ఏడుస్తారు. నాన్న ముందు నుంచి ఇంపార్టెంట్ అంటూ ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ని కూడా వాళ్ళ అక్క చేతిలో పెడుతుంది. పైన ఆ గుండు అంకుల్ ఫోటోని కొంచెం పక్కకి తీస్తే లోపల ఇంకొక ఫోటో అయితే ఉంటుంది. ఇది వాళ్ళ చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటో. అమ్మ నాన్న చనిపోయారు కదా, వాళ్ళకి ఆఖరి జ్ఞాపకం ఈ ఒక్క ఫోటో మాత్రమే. అది కూడా చిరిగిపోయి ఉంటుంది. దాన్ని అంటించి నాన్న అయితే తీసుకొస్తుంది, వాళ్ళ అక్కకి గిఫ్ట్గా ఇస్తుంది. అక్కని పెళ్లి చేసుకునేవాడు కూడా ఈ ఫోటో ఫ్రేమ్ని చూసి నా ఫోటోని కూడా దీని లోపల పెడతానని ఫోటోని చిన్న ముక్కగా కట్ చేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మధ్యలో అంటిస్తాడు. ఇకపై నుంచి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని, మీ అక్కని బాగా చూసుకుంటాను, ఇది నా ప్రామిస్ అని అంటాడు. అలా అక్క చెల్లెలు ఫైనల్గా కలిసిపోతారు. చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఇది కొంచెం ఎమోషనల్ సీన్. నాన్న కూడా ఇకపై నుంచి తన పాత పద్ధతులన్నింటినీ వదిలేద్దాం అనుకుంటుంది. ఎటువంటి దొంగతనాలు, స్కామ్లు, ఫ్రాడ్లు చేయకుండా లైఫ్ని ఇంటిగ్రిటీతో లీడ్ చేద్దాం అనుకుంటుంది. కాబట్టి ఒక హోటల్లో వెయిట్రెస్ జాబ్ చేసుకుంటుంది. ఓ రోజు పని పూర్తయిన తర్వాత షిఫ్ట్ సాయంత్రం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవరో దూరంగా ఒక హ్యాండ్సమ్ అబ్బాయి గ్రీన్ ప్యాంట్స్ ఇంకా కలర్ఫుల్ సూట్ వేసుకొని నుంచొని ఉంటాడు. ఇక్కడే చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నాన్న ఇంకా డాంగ్ వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బీచ్ ఒడ్డున కూర్చొని. చెల్లి అడుగుతుంది, నువ్వు మా అన్నయ్యని ఎప్పుడు ఎక్కడ కలిసావని. నాన్న అసలు వాళ్ళ అన్నయ్యని కలిసిందే ట్రైన్లో, కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ని ఆలోచించి నేను మీ అన్నయ్యని ఒక హోటల్ బయట కలిసాను. అతను ఆ రోజు గ్రీన్ కలర్ ప్యాంట్ ఇంకా బూట్స్ వేసుకున్నాడు, మంచి కలర్ఫుల్ సూట్ వేసుకొని నా ఫేవరెట్ సాంగ్ పాడుతూ ఉన్నాడు. ఆ లుక్ చూసి నేను ఇంప్రెస్ అయిపోయానని చెప్పింది. ఎగ్జాక్ట్గా నాన్న అప్పుడు చెల్లికి డిస్క్రైబ్ చేసిన అదే ఇమాజినరీ సినారియో అయితే ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే డాంగ్ వాళ్ళ చెల్లితో మాట్లాడి ఇదంతా ప్లాన్ చేసుకొని నాన్నని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. నాన్న షాక్ అవడంతో పాటు ఇంకా నాన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. షాక్ అవడంతో పాటు నాన్న అసలే కన్ఫ్యూజన్లో ఉందంటే షాక్ అవడంతో పాటు సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డాంగ్ మాత్రమే కాదు, డాంగ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వచ్చేసి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిటర్ కాస్ట్యూమ్లో ఉంటారు. పిల్లల కోసం వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ని కూడా అరేంజ్ చేస్తారు. రోడ్ పైన చాలా అందంగా కూడా డెకరేట్ చేస్తారు ఫుడ్ ట్రక్ని. ఇక పైనుంచి మన ఇద్దరి మధ్యన ఎటువంటి డీల్స్ కూడా వద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నేను ప్రతిరోజు నీ గురించి ఆలోచించి పిచ్చోడిని అయిపోతున్నాను. కాబట్టి ప్రపోజ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడికి తెచ్చేసాను. నా ఫ్యామిలీలో ఒక మెంబర్ తక్కువ అవుతున్నట్టున్నారు. మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. మా అమ్మ స్థానం కాకపోయినా సరే మా అమ్మ చూపించగలిగే ప్రేమ చూపిస్తే సరిపోతుంది. నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అవుతావా ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్ అని అడుగుతాడు. నాన్న ఈ మూమెంట్ కోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉంది. ఇంతకన్నా మంచిగా ఇంకెవడు ప్రపోజ్ చేయగలుగుతాడని తను కూడా వెంటనే అయితే ఎస్ చెప్పేస్తుంది. ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఇలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు పనికిరాని డాంగ్కి ఒక మంచి అమ్మాయి వైఫ్గా రాకపోతున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. మీ అందరికీ ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, లిటరలీ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని కొంచెం పుష్ చేయకపోవచ్చు. అందుకే మీరందరూ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా కామెంట్ కూడా చేయండి. నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతా, రిప్లై కూడా పక్కా ఇస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.